సింహావలోకనము చేసుకొని సమీక్షించుకొని తప్పులను వాక్యముతో సరిచేసుకొని మనసుతో ఓ తీర్మానం దగ్గరికి వచ్చి దేవుని ఎదుట మోకరిస్తే, ప్రభు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఈ మాట ఎందుకు మాట్లాడావు అని గర్జిస్తే మనం ఎవడు జవాబు చెప్పుకోలేము. కానీ ఆయన మరొక తరుణాన్ని మనకిస్తూ ఏమన్నారంటే, మీరు చేసిన హేయ క్రియలంటికి గతించిన కాలమే చాలు, ఇంకా చాలా సరిపెట్టని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. తిరుగుబాటు చేస్తున్నావా? హేయ క్రియలు చేస్తున్నావా? దేవునికి ఆయాసకరమైన మార్గములో వెళుతున్నావా? స్వచిత్తములో కొనసాగుతున్నావా?